దిక్కుమాలిన వాడవును. వారి ఆత్మ సంబంధమైన స్థితి, వారిలో ఉన్నటువంటి లోపం ఇది. వారు ఎలా ఉన్నారనంటే దౌర్భాగ్యులుగా ఉన్నారు, దరిద్రులుగా ఉన్నారు, దిక్కుమాలిన వారిగా కూడా ఉన్నారు. వాస్తవానికి క్రైస్తవుని యొక్క ఉన్నతమైనటువంటి స్థితి ఎలాంటిదనంటే కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 32వ అధ్యాయంలో క్షమించండి 33:12లో యెహోవా తమకు దేవుడుగా గల జనులు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ధన్యులు. కాబట్టి ఆయనను తమకు నిబంధన దేవుడిగా కలిగినటువంటి జనులు ధన్యులు. వాస్తవానికి అలాంటి ధన్యకరమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారిని ఉంచటానికి వారితో ఈ విధంగా నిబంధన చేశారు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక, దేవుడు క్రైస్తవులతో క్రొత్త నిబంధన జనాంగంతో ఆయన చేసినటువంటి నిబంధన. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 10వ వచనంలో ఆ దినములైన తరువాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబోవు నిబంధన వారి మనస్సుల్లో ఏదనగా వారి మనస్సులో నా ధర్మ విధులు ఉంచేదను, వారి హృదయముల మీద వాటిని రాయుదును, నేను వారికి దేవుడినైందును, నేను వారికి దేవుడినైందును, వారు నాకు ప్రజలైందురు. ఇది క్రైస్తవుని యొక్క భాగ్యం, ఇది క్రైస్తవుని యొక్క బలం. దేవుడు భూమిని ఆకాశాన్ని సృష్టించిన దేవుడు. ఆయన వారికి నిబంధన దేవుడిగా ఉండడం, దిక్కులేని వాళ్ళు కాదు క్రైస్తవులు. గొప్ప ధన్యకరమైన పరిస్థితి. ఎప్పుడైతే ప్రభునందు విశ్వాసం ఉంచిన వారికి సృష్టికర్త అయినటువంటి దేవునికి ఈ నిబంధన బాంధవ్యం ఏర్పడిందో, ఈ నిబంధన బాంధవ్యంలో ఒక అద్భుతమైనటువంటి సాన్నిహిత్యం, సహవాసం, అనుబంధం ఏర్పడింది. ఆ అనుబంధం ఏంటంటే 2వ కొరింథీ పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో నుండి మనకు విగ్రహములతో ఏమి పొందక మనము జీవం గల దేవుని ఆలయమైనాము, అందుకు దేవుడు ఎలా సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుడినైందును, వారు నా ప్రజలైందును. నేను వారి దేవుడినైందును, వారి నా ప్రజలైందురు. ఇది నిబంధనలో వచ్చిన బాంధవ్యం. కావున మీరు వారి మధ్య నుండి బయలువెళ్ళి ప్రత్యేకంగా ఉండి అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినైందును. ఈ బాంధవ్యంలో ఒక అనుబంధం, దేవునితో మనుషులకు ఏర్పడిన ఈ నిబంధన బాంధవ్యంలో ఒక ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడింది. ఈ అనుబంధం ఏంటంటే నేను మీకు తండ్రినై ఉంటాను, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉందురు. సర్వశక్తి గల ప్రభు చెప్తాను. అలాగని దేవుడు సెలవిస్తున్నాడు. మరి క్రైస్తవులు దిక్కుమాలిన వాళ్ళ, దేవుణ్ణి తండ్రిగా కలిగిన వాళ్ళు, దిక్కుమాలిన వాళ్ళు కాదు, ధన్యులు. వాస్తవానికి ఇంత ఉన్నతమైన స్థితిలో లౌదోక్యులైనటువంటి పరిశుద్ధులకు పరమదేవుడు తానే దిక్కై, తానే దేవుడై, తానే తండ్రి ఉంటే, ప్రత్యేకించి వారికి శిరస్సుగా ప్రభువైన యేసుని నియమిస్తే, ఆయనకి శిరస్సు అయిన వారు ఎలాంటి వారు? ఆయనకి శిరస్సు అయిన వారు ఎలాంటి వారు? అసలు వారికి తండ్రి అయినటువంటి ఆయన ఎలాంటి వాడు? ఒకసారి మనం చూస్తాం.
రోమేలకు రాసినటువంటి పత్రిక రోమేలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 32వ వచనంలో 8:32 సార్. రోమేలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 32. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు మన తండ్రి ఎలాంటి వారు అంటే తన సొంత కుమారుని సైతం మన కొరకు అప్పగించిన అలాంటి ఆయనను మనం తండ్రిగా కలిగి ఉన్నాం, దేవునిగా కలిగి ఉన్నాం. మరి మనకున్నటువంటి ప్రభు ఎలాంటి వారు అంటే 33వ వచనం, దేవుని చేత ఏర్పరచబడిన వారు నేరం మోపబడేవాడు, నీతిమంతులుగా తీర్పు తీర్చి దేవుడు, శిక్ష విధించిన వారు చనిపోయిన యేసుక్రీస్తు. అంతేకాదు మృతుల్లో నుండి లేచిన వాడును, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయవాడు ఆయన. మన కొరకు నిరంతరము దేవుని సముఖంలో ఉండి మన కొరకు విజ్ఞాపన చేసే ప్రభు. దిక్కుమాలిన వాళ్ళు ఎలాగ అవుతారు క్రైస్తవులు? తండ్రి ఉన్నారు, ఉత్తరవాది ఉన్నారు, ప్రభు ఉన్నారు, శిరస్సుగా ఆయన ఉన్నారు, మన దేహంలో మనతో పాటు నివసించే పరిశుద్ధాత్మ ఉన్నారు. మరి ప్రభుకి ఎలా కనపడ్డాము దిక్కుమాలిలాగా? అని అనేసారు లవదోకిలో ఉన్నటువంటి సంఘం. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూస్తే నువ్వు దిక్కుమాలిన వాడు, ఒక దేవుడు ఉన్నారు కదా, ఉన్నారు కరెక్ట్, మాకు తండ్రి ఉన్నారు కదా, ఉన్నారు కరెక్ట్, కానీ నీ ప్రవర్తన దేవుని తండ్రిగా కలిగి ఉన్నటువంటి మనుషుల్లో లేదే. తప్పిపోయిన కుమారుడికి తండ్రి ఉన్నాడు, కుటుంబం ఉంది, అన్నయ్య ఉన్నాడు, దాసులు ఉన్నారు, దిక్కుమాలి వాళ్ళు బతుకు. అంతే కదా, పందులు తినే పొట్టు తింటూ ఆహారం కడుపు నింపుకుంటున్నాడు. ఎందుకు ఇంత దిక్కుమాలిన పరిస్థితి నీకు? అన్నీ ఉన్నాయి కదా, అన్నీ ఉన్నాయి, నేను తెచ్చుకొని వచ్చాను. ఆ బాంధవ్యాలకు విలువ ఇవ్వలేదు, తండ్రి కోరినట్టుగా ప్రవర్తించలేదు, నా సొంత ఇష్టం నెరవేర్చుకోవటానికే తండ్రి ఆస్తిని అడ్డం పెట్టుకుంటాను, నా లోక సంబంధమైన శరీర సంబంధమైన భోగేచ్ఛలు నెరవేర్చుకోవటానికి తండ్రి ఆస్తిని ఉపయోగించుకుంటాను. పరిస్థితి భయంకరంగా ఉంది. అన్నీ ఉండి దిక్కు లేని వాడిగా ఉన్నాడు. లవదోకిలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభు సంఘం పరిస్థితి ఇలాగే ఉంది. వారికి నిబంధన దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రిగా ఉన్నాడు, వారి కొరకు విజ్ఞాపన చేసి పరిపాలన చేస్తున్నటువంటి ప్రభు ఆయన చేస్తున్నారు. వారి దేహంలో వారితో పాటు నివసించే పరిశుద్ధాత్మ ఉన్నారు. వారికి నిరంతరము సేవ చేయడానికి పరలోకపు సేన దేవదూతలు ఉన్నారు. కానీ దేవుని సహవాసంలో నుండి దూరం అయిపోవటానికి, దేవుని కోరిన రీతిలో బ్రతకటానికి మనుషులు ఇష్టపడట్లే. ఈ పరిస్థితిని మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో ఇలా ప్రస్తావించారు. ఒకసారి మనం చదువుతాం. కుమారుడు తన తండ్రిని కనపరచును కదా. కుమారుడు ఏం చేయాలి? తండ్రిని కనపరచాలి. కుమారుడు తండ్రిని కనపరిస్తే బాంధవ్యం బాగుంది. అయితే అక్కడ దేవుని జనులు ఏం చేస్తున్నారు? ప్రత్యేకించి యాజకులు
కుమారుడు తండ్రిని గనపరచును కదా, దాసుడు తన యజమానుని గనపరచును కదా. నా నామమును నిర్లక్ష్యం చేసి యాజకులారా, నేను తండ్రినైతే, అది సంగతి, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమైంది అన్నట్టు. ఎలా దిక్కుమాలిన వాళ్ళు అయ్యారు? ఆయన తండ్రి కరెక్ట్, ఆయన జనాగము కరెక్ట్, ఆయన స్వాస్యానికి వారసుడు కరెక్ట్. మరి ఎలా దిక్కుమాలిన వాడయ్యావు? ఆయనకి రావాల్సిన ఘనత ఏమైంది? క్రీస్తు ప్రభు సంఘంలో తండ్రి దేవునికి రావాల్సినటువంటి ఘనత ఆయనకు ఆరోపింపబడుతుందా? చెల్లించబడుతుందా? మరి దిక్కుమాలుడమే కదా. ఆయనకి రావాల్సినటువంటి ఘనత ఆయన పిల్లలు ఆయనకు ఆపాదించకపోతే, సమర్పించకపోతే, ఆ పిల్లలు ఎలాంటి పిల్లలు? లవదోక్యలో ఉన్నటువంటి పరిస్థితి అది. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం నుండి చదువుతాం. నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది కాగా, అది సంగతి. కాగా మీరు విధేయులకు పిల్లలై. ఏ పిల్లలై? మరి విధేయులు కాకపోతే, ఆయనకు లోపడకపోతే, ఆయనకు రావాల్సినటువంటి ఘనత ఆయనకు చెందకపోతే మన వలన మన స్థితి ఏంటి? అదే లవదోక్యలో ఉన్నటువంటి స్థితి. ప్రభు చెప్తున్నాడు, తండ్రి కలిగిన వాళ్ళ మీరు లేరు. తండ్రి ఉంటే తండ్రిని కనపరచడానికి అవకాశం ఉంటుంది కదా. తండ్రి ఉన్నంతకాలము తండ్రిని కనపరచడానికి పిల్లలకు మహాభాగ్యం. భౌతికంగా నాకు తండ్రి లేరు, చనిపోయారైనా. చాలాసార్లు నా మనసులో భావం అంటే దేవుని చిత్తం అనుకోండి, నాకేమనిపిస్తుంది అని అంటే, మా నాన్న ఉంటే ఇలా చేతునేమో అనిపిస్తుంది. ఇప్పుడు అవకాశం లేదు. ఆయన బ్రతుకున్నప్పుడు ఆయన రాజమండ్రిలో, నేను హైదరాబాద్లో, చాలా తక్కువ. ఇప్పుడు అవకాశం లేదు. ఇప్పుడు దిక్కుమాలోడు భౌతికంగా, కానీ పరలోకపు దేవుడు అన్నారు. నా బ్రతుకు కాలం అంతా ఆయన నాకు దేవుడు, నా జీవితకాలం అంతా ఆయన నాకు తండ్రి, దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా ఆయన నాకు తండ్రి. గొప్ప అవకాశం. ఏం అవకాశం? విధేయుడై ఉండటానికి, సంతోషంగా ఉండటానికి, ఆయన ఆనందింప చేయటానికి మహాభాగ్యం. గొప్ప అనుభవం. లవదోక్యలో ఉన్నటువంటి సంఘం క్రీస్తు ప్రభు యొక్క రక్తం చేత విమోచింపబడినటువంటి మనుషులే, కానీ తండ్రికి రావాల్సినటువంటి ఘనత వీళ్ళ వలన కలగట్ల. తండ్రికి లోబడి బ్రతకాల్సినటువంటి విధేయత వీళ్ళ దగ్గర నుంచి లేదు. ప్రభు పరీక్షించాడు సమస్తాన్ని. తండ్రి లేని వారికి ప్రవర్తిస్తున్నారు మీరు దిక్కు లేని వారు. ప్రాముఖ్యమైనటువంటి సంగతి. మనం దిక్కుమాలిన వాళ్ళమైతే
ఎలాంటి పరిస్థితిని అన్ని జనులు ఎదుటి మనం కల్పిస్తున్నామనంటే చెప్పాడు కదా, రోమిలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది. నీవు ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించి వాడువైతివా? సున్నతి ప్రయోజనకరమగును గాని ధర్మశాస్త్రం అతిక్రమించి వాడువైతివా? నీ సున్నతి కాకపోవు. కాబట్టి మిమ్మును బట్టియే కదా అన్ని జనుల మధ్యలో దేవుని నామము దూషింపబడుచున్నది అని చెప్పేసి. కాబట్టి మనం దిక్కులేని వాళ్ళుగా ప్రవర్తిస్తే దేవుని నామం దూషింపబడుతుంది. అన్ని జనుల మధ్య గణపరచబడవలసినటువంటి దేవుని నామం, క్రీస్తు ప్రభు సంఘములో గణపరచవలసినటువంటి దేవుని నామం దూషింపబడుతూ ఉంటుంది. అసలు వాస్తవానికి క్రీస్తు ప్రభు సంఘం నుంచి దేవుడు, పరలోకపు దేవుడు ఎలాంటి పరిస్థితిని ఆయన సంకల్పించారనంటే, మన భాషలో చెప్పాలంటే ఆయన ఎలాంటి పరిస్థితిని కలగన్నారనంటే, మలాకీ గ్రంథం మొదటి అధ్యాయంలోనే 11వ వచనంలో నుండి తూర్పు దిశ మొదలుకొని పడమటి దిశ వరకు అన్ని జనులలో నా నామము ఘనముగా ఎంచబడటానికి కారణం ఎవరై ఉండాలి? అన్ని జనుల మధ్యలో దేవుని నామం దూషింపబడుతుంది. దానికి కారణం పిల్లలే. తూర్పు దిశ మొదలుకొని పడమటి దిశ వరకు అన్ని జనుల మధ్యలో దేవుని నామము గణపరచబడాలి. దానికి కారణం ఎవరై ఉండాలి అని అంటే ఖచ్చితంగా మనమే అది దేవునికి రావాల్సినటువంటి ఘనత ఆయనకి సమర్పించండి. ఆయన ఎదురు చూపవలసినటువంటి విధేయత చూపట్లేదు. ఆయన ఎదురు ప్రదర్శించవలసినటువంటి విశ్వాసము ప్రదర్శించట్లేదు. ఆయన మనల్ని బట్టి ఆనందించట్లేదు. విశ్వాసం లేకుండా దేవుని శిష్యుడైండుట. కాబట్టి లవదోక్యలో ఉన్నటువంటి పరిస్థితులు ఎలాగుంటే ప్రభు యేసు అనాలిసిస్ చేసి చూసి మొత్తానికి మీరు దిక్కుమాలిన వారు, తండ్రి లేడు, మీకు పోషకుడు లేడు, సంరక్షకుడు లేడు, గాలితో తిరిగినట్టు తిరుగుతున్నారు, దేశాంతరం పోయినట్టు దేశం మళ్ళీ తిరుగుతున్నారు. జీవాహారం క్రీస్తు ప్రభు అయితే పందులు తినే తిని పొట్ట నింపుకోవాలనుకుంటున్నాం. ఎంతకన్నా దౌర్భాగ్యం ఏముంటుంది? అది ప్రభు అక్కడ చూసినటువంటి చూసేద్దాం. మిగిలిన సంగతులు ఇంకేమన్నారు ప్రభు. రైట్.